మీరు ఊహాగానాలు ఎవరిది వాళ్ళు చేసుకోండి. ఓకే. కాబట్టి టెన్షన్స్, ఫైటింగ్స్ ఇవి బొత్తిగా అనవసరం. ఇప్పుడు ఇంతకు ముందుకు ఇప్పటికి ఒక్కటే తేడా. ఇది ఒక పాయింట్ చెప్పి నేను మీరు దీనికి వస్తాను. ఇప్పుడు ఒక సోషల్ మీడియా అనేది ఒకటి ఉన్నందువల్ల ప్రతి వాడి మొబైల్లోకి ఒక వివరము, ఒక లెక్క ఏదో ఒకటి వస్తుంది. సో దాంతో దీనికోసం ఒక ఆర్మీ బయలుదేరింది. బెట్టింగ్ ఆర్మీ లాగా సోషల్ ఆర్మీ. వీళ్ళు బతికేది దీని మీద. కరెక్ట్. ఆడు రేపు గెలుస్తాడా లేదా, వీడు ఉంటాడా, వర్మగారికి ఉంటుంది, నాకు ఎమ్మెల్సీనా ఏమవుతుందని. ఈ సోషల్ ఆర్మీ ఏముంది, నువ్వు కాబట్టి అవతల పార్టీ వాడికి పనిచేస్తాడు. అసలు అధికార ప్రతినిధులే రాత్రికి రాత్రి మారిపోయి మనకు చర్చల్లో వాడు ఏ పార్టీయో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటే పాపం ఈ సోషల్ మీడియా కుర్రాళ్ళదే ఉంది. వాళ్ళ మీద వాడుతుంటారు. నన్ను కూడా కొన్నిసార్లు తిట్టి పెడుతుంటారు. మరీ ఎక్కువ కాదు నిజానికి. అంటే ఈ విషయం గుర్తించాలి మనం. సోషల్ మీడియాను మరీ అతిగా నమ్మేసి వాటి ఆధారంగా మనం సౌధాలు కట్టుకొని వాటి కోసం మనము ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. వాడు తిట్టాడని మనం అంతకంటే ఎక్కువ తిట్టి ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడానికి, ఒకరికొకరం సంప్రదించుకోవడానికి, సమాచారం తెలుసుకోవడానికి ఇది సోషల్ మీడియా సాధనం తప్ప పార్టీలకు ఆయుధం కాకూడదు. సార్ ఓకే. ఇప్పుడు పోలింగ్ జరిగిన మోదీ కూడా మాట అన్నాడు అండి, మీరు మీడియాకి ఇంటర్వ్యూలు ఎందుకు పెట్టలేదని ఈ మధ్య అందరూ అడిగారు. అది చాలా తెలివిగా మాట్లాడతాడు కదా. మీడియాలో అంటే ఈ మీడియా ఇంతకుముందు మీడియా అంటే ఫేస్లెస్గా ఉండేది, దానికి ఒక ఫేస్ ఉండేది కాదు. ఇప్పుడు మీడియాకు ఒక ఫేస్ వచ్చింది. అక్కడ ఎవడు కూర్చుంటున్నాడు, వాడి ఆలోచనలు ఏంటి, వాడు అంతకుముందే ట్వీట్ పెట్టుంటాడు, ఆ ట్వీట్లో నన్ను విమర్శించి ఉంటాడు. నేను అతనితో వెళ్ళి అడిగితే అది అప్పుడు ఏమవుతుంది చెప్పండి. కాబట్టి చాలా సమస్యలు వచ్చాయి. మీడియా అనేది గతంలో లాగా లేదు. ఇంకోటి మీడియా ఇంతకుముందులాగా పేపర్ ఒక్కటే కాదు, అందరు చూస్తారు, సోషల్ మీడియా ఉంది. నేను ఒక్క మాట చెప్తే అదే, నేను ప్రశ్న ఎందుకు పిలవాలండి. నేను ఇప్పుడు ఒక ఊరికి వెళ్ళి నేను బ్రిడ్జి ఓపెన్ చేస్తే అది మీడియా అంతా వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఎంతోమంది వస్తారు. కాబట్టి అనేక మార్గాలు, అంటే మీడియా రూపం చాలా మారింది. మీడియా వాళ్ళకు కూడా సైట్స్ అనేవి, వ్యక్తులకు కూడా. ఇక్కడ ఆయన ఇదే అంటున్నాడు, నేను అంటాను అసలు అదాని అంబానీ. నేను రాత్రి జస్టిస్ మురళీధర్ రావుది ట్రాన్స్లేట్ చేస్తున్నా, సుందరయ్య గారి స్మారకోపన్యాసం. ఆయన చెప్తున్నాడు దేశంలో 80 కోట్ల మంది రోజు అంబానీ గారి రిలయన్స్ దానికి సంబంధించిన ఆ వీడియోలే చూస్తున్నారు. 80 కోట్ల మంది, 720 ఛానల్స్ ఉన్నాయి ఆయనకు. మరి వారు ఎలా ఉంటారో అవి కూడా అలాగే ఉంటాయి కదా. ఇవన్నీ అక్కడ మెయిన్ పట్నం మోదీ గారి దగ్గర ఉంటుంది కదా. సో ఇదంతా ఒక వలయం అండి. జాగ్రత్తగా ఉండాలి. చదువుకున్న వాళ్ళు కూడా ఎంతసేపటికి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి. సార్ పోలింగ్ జరిగిన సరళి అంశం కానీ, ఇప్పుడు వరకు వస్తున్న సర్వేల అంశం కానీ, ఎవరో ఒపీనియన్లు కానీ, పార్టీల ఒపీనియన్లు కానీ, వీటిలన్నింటినీ చూస్తే మీకున్న అనుభవంతో మీరు ఏది ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నది, అంటే ఖచ్చితంగా మీరు చెప్పలేరు, 100% ఎవరో చెప్పలేని పరిస్థితి, కొద్దిగా కన్ఫ్యూజన్. చెప్పడం మనం ముందే చెప్పడం ఎందుకు, ఒకవైపు ఇంకొక కాదండి మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో. నేను రెండు ఏ క్యాంపుల్లో ఏముందని చెప్తాను. మామూలుగా వర్మ మీడియాలో చాలా బెస్ట్గా, చాలా సీనియర్ మోస్ట్లు అది ఇది అంటే వాళ్ళకు వనరులు ఉంటాయి. వాళ్ళు విన్నదాన్ని బట్టి వాళ్ళు ఒక పిక్చర్ ఇస్తారు. జీకే రెడ్డి అని ఉండేవాడు హిందూలో, మెయిన్ పేజీ రాసేవాడు. లేకపోతే కత్యాల్ అనేవాడు ఉండేవాడు. లేకపోతే ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నవాడు ఏమన్నాడు, చీఫ్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇలా ఫీల్ అవుతున్నారు, ఇంకోటి ఇలా ఉంది, దీన్ని బట్టి నాకు ఇలాంటి ఇంప్రెషన్ వచ్చిందని చెప్తారు. ఆ విధంగా ఇంప్రెషన్ చెప్పాలంటే మటుకు వైసీపీ క్యాంపు చాలా ఎక్కువ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఓకే, ఖచ్చితంగా. మేము ఏదో 120కి తగ్గదనేవాళ్ళు, 100, 110 అనేవాళ్ళు. ముఖ్యమంత్రి చెప్పిన 150 అనేది అది కేవలం క్యాంపెయిన్ స్లోగన్, దానికి అంత లేదు. కానీ ఒక 100, 110తో మేము బయటపడతామనే ఇంప్రెషన్లోనే వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం క్యాంప్ వస్తే చాలా విచిత్రంగా, ఈరోజు ఉదయం ఛానల్లో నా మిత్రుడు ఒక ఆయన మాట్లాడుతున్నాడు, జనసేన ఆయన ఆ చర్చలోనే ఒక 6 సీట్లు పోతాయని చెప్పేశాడు అక్కడే. ఇంకా 14 ఎన్నో వస్తాయని ఆయన చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీకి 88, ఇవి నావి కావు మిత్రులారా, జనసేన ప్రతినిధి చెప్పినవి. తెలుగుదేశం పార్టీకి 88 వస్తాయంట.